రోజాకి హ్యాండ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం మర్చిపోతారా అంటూ చాలా ఎమోషనల్గా అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. అసలు ఏంటి, ఏ విషయంలో హ్యాండ్ ఇచ్చారు? సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఇన్ఛార్జ్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేంజ్ చేస్తూ ఉన్నాడు. సో ఇదే మనం చూసుకుంటే నగరి నియోజకవర్గం మొన్న ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం దాదాపు 50,000 మెజార్టీతోని టీడీపీ వాళ్ళు గెలవడం జరిగింది. సో అక్కడ రోజా పనులు చేసిందా లేదా, తనకి ఫాలోయింగ్ ఉందా లేదా, క్రేజ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా పక్కన పెడితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే 50,000 మెజార్టీతోనే అక్కడ గెలుపొందారు కాబట్టి ఈమె ఏం చేసిందో చేయలేదో క్లియర్గా అర్థమైపోతుంది. అది కాకుండా వైసీపీ పార్టీకి అదేవిధంగా రోజాకి కూడా విపరీతమైనటువంటి నెగిటివిటీ అక్కడ మూట కట్టుకుందామే. సో మరి ఇక్కడ మనం తన రోజా తరపు నుంచి ఎలాంటి మార్పులు కానీ ఆమె ఎలాంటి స్పందన కానీ ఏది కూడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విధంగా వేరే వాళ్ళని చేంజ్ చేస్తానని తెలిసిన తర్వాత ఖచ్చితంగా రోజాని కూడా చేంజ్ చేశాడు అనే విధంగా ఒక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. సో మరి ఈ విషయమా మరి ఇంకే విషయమా తెలియదు కానీ రోజా కూడా దీనికి అనుగుణంగానే తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ కూడా పెట్టింది. ఎట్లా అంటే సహాయం అనేది చాలా విచిత్రమైంది, చేస్తే మర్చిపోతారు, చేయకపోతే గుర్తు పెట్టుకుంటారనే విధంగా పెట్టింది. సో ఇదంతా కూడా చూస్తుంటే మరి నగరి నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ని కూడా రోజాని చేంజ్ చేశాడేమో జగన్మోహన్ రెడ్డి, అందుకోసమనే తనకి హ్యాండ్ ఇచ్చాడని చెప్పేసి తన ఎమోషనల్గా ఈ పోస్ట్ పెట్టిందనే విధంగా కూడా చాలామంది అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎన్ని ప్లాన్ చేసినా, ఎవరిని మార్పులు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన నెగిటివిటీ మాత్రం తగ్గిపోదు. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో కూడా రోజా లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని మాట్లాడినారో కూడా అందరికీ తెలిసిందే. వాళ్ళు పనులు చేయకపోవడం పక్కన పెడితే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా కనీసం రోడ్లు కూడా లేనటువంటి దీన స్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. అంతా కాకుండా ధనాన్ని కూడా దోచుకొని వాళ్ళ ప్యాలెస్లు కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు నింపుకున్నారే తప్ప ఎవరు కూడా ఇలాంటి ప్రాఫిట్ కానీ ఎలాంటి బెనిఫిట్లు కూడా ఏవీ చేయలేదు, వాళ్ళే బెనిఫిట్లు పొందారు. సో ఈ విధంగా చూసుకుంటే రోజా పెట్టిన ఈ పోస్ట్కి నిజంగా మీనింగ్ ఏంటి? నిజంగానే జగన్మోహన్ రెడ్డి నగరి నియోజకవర్గానికి వేరే వాళ్ళని నియమించారా, రోజాని తీసేశారా? సో మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కూడా కామెంట్ చేయండి.